హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫర్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీ అనేది మనం లాస్ట్ వీడియోలో అయితే మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాం. లాస్ట్ డే మనం 25,000 అనేది మనకి మంచి సపోర్ట్ లెవెల్ అని కూడా చెప్పుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు, బట్ చాలా సేపటి వరకు 25,000 దగ్గర మార్కెట్ అనేది సైడ్ వే అనేది చూపించడం అయితే జరిగింది. సో ఒక దగ్గర ఎప్పుడైనా సరే సైడ్ వే చూపిస్తుంది అంటే దాని అర్థం అక్కడ నుంచి బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ వస్తుందని మనం ముందుగానే గెస్ చేయాలి. సో ఎవరైతే గెస్ చేశారో ఇక్కడ చూసుకున్నట్లయితే 100 పాయింట్స్ అయితే అచీవ్ చేసే ఉంటారు. సో మనమైతే మాత్రం ఈ విధంగా ఎనాలిసిస్ అయితే మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అనేది మూడు ట్రెండ్లు, ఒకటి అప్ సైడ్ ట్రెండ్ లేదా డౌన్ సైడ్ ట్రెండ్ లేదా సైడ్ వే ట్రెండ్. సో సైడ్ వే ట్రెండ్ వచ్చింది అంటే మార్కెట్ అనేది అక్కడ నుంచి మాత్రం బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ అనేది కంపల్సరీగా ఇస్తుంది. బట్ ఆ టైం గురించి అయితే మనం వెయిట్ చేయాలి. సో ఫైనలీ ఒక మూమెంట్ అయితే ఈరోజు మనం చూడటం అయితే జరిగింది నిఫ్టీలో. సో దీన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే మనకి 166 పాయింట్స్ అనేది నెగిటివ్ మూమెంట్లో అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో మనకి ఏదైతే లాస్ట్లో బ్రేక్ డౌన్ ఇచ్చిందో అక్కడే నెగిటివ్ మూమెంట్ అయితే చూడడం జరిగింది. అదర్వైజ్ మార్కెట్లో పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు. కారణం మార్కెట్లో మూమెంటం అనేది చాలా తక్కువగా ఉంది. సో మనం వాలటిలిటీ చూసుకున్నట్లయితే చాలా తక్కువలోనే ఉంది. సో పెద్ద వాలటిలిటీ అయితే మనకు మార్కెట్లో కనిపించడం లేదు. సో ఇలాంటి మార్కెట్లో ఎంట్రీ అవ్వడం అంటే చాలా ఎక్కువ అనాలిసిస్ చేయగలిగితేనే ఎంట్రీ అవ్వండి, లేదంటే ఇలాంటి మార్కెట్ని మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో మనం దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకునే ముందు చూడండి, ఇక్కడ కూడా ఎక్కడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో అక్కడ వాల్యూమ్ కూడా చూడండి ఏ విధంగా పెరిగిందో ఈ విధంగా. సో దీన్ని కూడా వాచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే పెద్దగా చేంజింగ్ అయితే కనిపించదు. 24,900 మరియు 25,000 ఈ మధ్యలోనే నెక్స్ట్ డే మనకి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కనుక సో 25,000 బ్రేక్అవుట్ లేదా 24,900 బ్రేక్ డౌన్ ఇచ్చినంత వరకు కాస్త వెయిట్ చేయడం అయితే జరగాలి. సో ఎందుకంటే లాస్ట్ చెప్పుకున్నాం 25,000 అనేది బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ ఇచ్చినంత వరకు మీరు వెయిట్ చేయాలని. సో అక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చిన వెంటనే చూడండి 24,900 కూడా కాస్త బ్రేక్ డౌన్ అయితే మనకి లభించింది. సో ఈ విధంగా మీరు డ్రా చేసుకోండి. సో మీకు ఇంకా మార్కెట్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది మనం డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు జాయిన్ అయితే మాత్రం టైం టు టైం మార్కెట్ అప్డేట్స్ని వాచ్ చేయగలరు. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి 55,100 లాస్ట్ డే ఏదైతే మనం డ్రా చేసుకున్నామో సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెవెల్ అనేది, సో అక్కడే మార్కెట్ చాలా వరకు స్టే చేసి మార్కెట్ బ్రేక్ డౌన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 145 పాయింట్స్ నెగిటివ్ మూమెంట్లోనే క్లోజింగ్ ఇచ్చింది. ఫలితంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు నెగిటివ్ మూమెంట్లోనే క్లోజింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి నెక్స్ట్ డే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఒకవేళ 55,600 ఇక్కడ 55,100 ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్ అనేది మనం కాస్త వెయిట్ చేయాలి. బ్రేక్ డౌన్ లేదా బ్రేక్అవుట్ ఇచ్చినంత వరకు అయితే మాత్రం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ డే మనకి ఈ ప్లేస్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే మనం నెక్స్ట్ డే సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇదిగో చూడండి ఇక్కడ 54,800 అనేది మనకి ఒకటి వర్క్ చేసే అవకాశం ఉంది. సో అదర్వైజ్ మార్కెట్ అనేది మరలా చూసుకున్నట్లయితే ఈ విధంగా 54,950 అనేది ఒకటి ఉంది. మనం టెక్నికల్ అనాలిసిస్లో మన సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రీవియస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే పెద్ద మూమెంటం అయితే కనిపించట్లేదు. లాస్ట్ సైడ్ వేగానే ఉంటుంది. లాస్ట్లో మనకి మార్కెట్ అనేది ఒక బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎంట్రీ అయితే చాలా మంచిది. సో ఫైనల్లీ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వబడింది.